హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జయం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే పర్టికులర్గా బిజినెస్ ఐడియా అయితే తెలుసుకోబోతున్నాం. ఏంటంటే రోడ్ రూలర్. ఓకేనా? సో రోడ్ రూలర్ గురించి అయితే ఈ వెహికల్ బిజినెస్ గురించి మనం పర్టికులర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ రోడ్ రూలర్ తీసుకునే ముందు సో మనకు రోడ్ రూలర్ గంటకి ఏ విధంగా అవరేజ్ ఇస్తుంది, అదేవిధంగా రోడ్ రూలర్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది, అదేవిధంగా మనకు రోడ్ రూలర్ సో మనకు ఈ శాలరీ డ్రైవర్కి ఏ విధంగా శాలరీస్ ఉంటాయి, సో రోడ్ రూలర్ మనకు ఇక్కడ నుండి వేరే కాడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏ విధంగా ఛార్జెస్ తీసుకుంటారు, అదేవిధంగా మనకు రోడ్ రూలర్ నెలకి ఏ విధంగా ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అనేది పర్టికులర్గా ఈరోజు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నేను మనోజ్, మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయనట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ పై అయితే ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే రోడ్ రూలర్. ఓకేనా? సో రోడ్ రూలర్ అనేది దాదాపు మనం ఒక నేలని సమానంగా ఫ్లాట్గా చేయడానికి రోడ్ రూలర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ రూలర్ వచ్చేసి మనకు రోడ్ కన్స్ట్రక్షన్లో కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ, అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ కానీ, సో మనకు బౌండరీస్ కానీ, ఈ విధంగా చాలా రకాలుగా రోడ్ రూలర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇక ఈ రోడ్ రూలర్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే మనకు కొత్త వెహికల్ వచ్చేసి దాదాపు 28 నుండి 35 లక్షల వరకు అయితే రోడ్ రూలర్కి అయితే కొత్త వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది. సో దీంట్లో వచ్చేసి రోడ్ రూలర్లో మనకు సింగిల్ డ్రమ్ ఉంటుంది, డబల్ డ్రమ్ ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో కంప్రెషర్ ఉంటుంది, నాన్ కంప్రెషర్ ఉంటుంది. సో దీంట్లో చాలా రకాల్లో ఉంటుంది. సో మీరు అది ఫైండ్ అవుట్ చేసుకొని మీకు ఏ రూలర్ కావాలనో, ఏ రోడ్ రూలర్ కావాలనో ఆ రోడ్ రూలర్ని తీసుకోండి. ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇక ఈ రోడ్ రూలర్కి తీసుకునే ముందు మనం ఈ వెహికల్ గురించి కొంచెము ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండా కానీ ఎవరి దగ్గర అయితే అవైలబుల్లో ఉందో వాళ్ళ దగ్గర ఒక వెళ్ళి 2 or 3 డేస్లో అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాతనే రోడ్ రూలర్ తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత మీరు నష్టపోకండి, ఇబ్బంది పడకండి. ఓకేనా? సో అదేవిధంగా మనకు సెకండ్ హ్యాండ్లో కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. సెకండ్ హ్యాండ్లో కూడా తీసుకొని కూడా ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో ఇక రోడ్ రూలర్ తీసుకున్న తర్వాత మనకు ఈ రోడ్ రూలర్కి నడపడానికి డ్రైవర్ కావాలి కదా. సో ఆపరేటర్కి దాదాపు శాలరీ వచ్చేసి మనకు 18 నుండి 20 వేల వరకు అయితే శాలరీ ఉంటుంది. సో దీనికి కిన్నర్ అవసరం లేదు. సో ఇక ఈ రోడ్ రూలర్ మనకు పర్ 1 అవర్కి డీజిల్ కన్జంప్షన్ చూసినట్లయితే మనకు దాదాపు 10 లీటర్లు అయితే డీజిల్ కన్జంప్షన్ అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇక మనకు రోడ్ రూలర్ వచ్చేసి ఛార్జెస్. ఓకేనా? మనం ఇప్పుడు రోడ్ రూలర్ తీసుకున్నాము, మనకు డ్రైవర్ని పెట్టేశాము. సో మనకు వర్క్ ఉండాలి. ఓకేనా? సో మనకు వర్క్ ఎక్కడ ఉంటుంది? సో రోడ్ కన్స్ట్రక్షన్లో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో, అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్లో అవైలబుల్లో ఉంటాయి. ఓకేనా? సో వాళ్ళని ఏ విధంగా అప్రోచ్ కావాలంటే దీనికి కూడా ఏజెంట్ ఉంటారు. సో వాటిని లేదంటే కాంట్రాక్టర్స్ ఉంటారు. సో కాంట్రాక్టర్లతోని టైఅప్ అయి మనమైతే మన వెహికల్ని ముందుకు నడిపించుకోవచ్చు, అంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కాంట్రాక్టర్ రోడ్ రూలర్కి ఏ విధంగా ఉంటుంది, ఛార్జెస్ ఏ విధంగా ఉంటుందంటే పర్ డేకి ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? పర్ డేకి దాదాపు 5 నుండి 6,000 అయితే ఉంటుంది ఛార్జెస్. ఓకేనా? పర్ డేకి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెల 2 నెలలు వర్క్ ఉందనుకోండి, మనకు ఈ ఛార్జెస్ అనేది కొంచెం అటు ఇటు అనుకుంటా ఒక 4,000 నుండి 5,000 ఎస్టిమేట్ చేసుకొని వాళ్ళు నడిపించుకుంటారు. ఓకేనా? సో ఇక ఈ ఛార్జెస్ తీసుకున్నాము, మనకు పర్ డేకి 5 నుండి 6,000 అయితే మనకు ఛార్జెస్ రెంట్ అయితే ఇస్తుంటారు. సో మనకు ఆ మన వెహికల్ని రోడ్ రూలర్ని వేరే ప్లేసెస్ని షిఫ్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి. సో మనకు రోడ్ రూలర్ ఇక్కడ నుండి వేరే కాడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మినిమం ఛార్జెస్ వచ్చేసి 8,000 అయితే ఉంటుంది. ఎందుకంటే మనము హెవీ వెహికల్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో వాళ్ళు దాదాపు 8,000 అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటారు, మినిమం ఛార్జెస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మినిమం అంటే ఏంటంటే మన వెహికల్ వాటి మీద పెట్టి వేరే డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ పోయినా కానీ ఆ మినిమం ఛార్జెస్ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక మనకు ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఇన్కమ్ ఎర్న్ ఉంటుంది, ఓకేనా, పర్ మంత్కి మనకు ఏ విధంగా ఇన్కమ్ ఎర్న్ ఉంటుంది అనేది నేను
రఫ్గా చూసినట్లయితే మనం రోజుకి ఒక 5,000 వేసుకున్నా కానీ 15-20 రోజులు వేసుకున్నా కానీ మనం దాదాపు ఒక 80 నుండి 90 వేలు వరకు అయితే మనము రోడ్ రూలర్ ద్వారా అయితే ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనకు ఏజెంట్స్ అనేది ఉంటారు. ఏజెంట్స్ వచ్చేసి ఏంటంటే ఏజెంట్స్ మీన్స్ కాంట్రాక్టర్స్. ఓకేనా. సో కాంట్రాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళే ఏంటంటే మనకు అప్రోచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టార్టింగ్లో ఉంటాం కాబట్టి మనమే తిరగాలి. ఓకేనా. వర్క్ ఎక్కడ నడుస్తుంది ఏంటిది అనేది మనకు రోడ్ రూలర్ ఉంది అనేది ఒక పాంప్లెట్ కొట్టేసుకొని వాళ్ళ దగ్గర నుండి అప్రోచ్ అయ్యి సో మనకు ఫస్ట్ ఒక 2 or 3 టైమ్స్ మనకు వర్క్ ఇచ్చినట్లయితే కాంట్రాక్టర్ వర్క్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఆ కాంట్రాక్టర్తోనే మనకు వేరే కాంట్రాక్టర్లు టైఅప్ అవుతారు. సో ఆటోమేటిక్గా మనకైతే మన వెహికల్కి అయితే వర్క్ అయితే వస్తుంటుంది. సో కంటిన్యూగా ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది. ఓకేనా. అది డిపెండ్స్ ఆన్ మీ పైన, అదేవిధంగా వాళ్ళపైన. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి నేను అది చెప్పలేను ఈ వీడియో అంటే ఈ టాపిక్. సో ఏంటంటే రోడ్ రూలరు మనకు 5 నుండి 6,000 పర్ డేకి ఛార్జెస్ ఇస్తామని చెప్పాను కదా. సో అదేవిధంగా ఈ డీజిల్ కన్జంప్షన్ వచ్చేసి మనకు ఎవరైతే మన కాంట్రాక్టర్ లేదంటే ఏజెంట్ ఎవరైతే మన వెహికల్ని తీసుకుంటారో సో వాళ్ళదే మొత్తం డీజిల్ హ్యాండ్ ఓవర్ వాళ్ళదే ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 గంటలు నడిచినా కానీ ఆ డీజిల్ కన్జంప్షన్ ఎంత అయితే ఉంటుందో సో వాళ్ళే భరించుకోవాలి. ఓకేనా. వాళ్ళే డీజిల్ పోసుకుంటారు, వాళ్ళే బండి నడుపుకుంటారు, వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు. మనకేంటంటే రోజుకి 5 నుండి 6 వేలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం డ్రైవర్ని మనమే పెట్టుకుంటాము. ఓకేనా. సో వాళ్ళు ఒకవేళ పని పర్ఫార్మెన్స్ బాగుండి డ్రైవర్కి ఏమైనా బత్తనో 5-10 వేలు బత్త వాళ్ళు ఇస్తుంటారు. ఓకేనా. దాంట్లో ఇబ్బంది ఏముండదు. ఓకేనా. సో ఈ విధంగా మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకేనా. మన డీజిల్ కన్జంప్షన్ కానీ అదేవిధంగా డీజిల్ కన్జంప్షన్ మొత్తం కాంట్రాక్టర్లే చూసుకుంటారు. మెయింటెనెన్స్ కాంట్రాక్టర్సే మనకు పర్ డేకి ఛార్జెస్ ఉంటుంది. రోడ్ రూలర్ బిజినెస్లో ఏంటంటే పర్ డేకి ఛార్జెస్ మాత్రమే మనకు పే చేస్తుంటారు. ఓకేనా. అది కూడా ఏంటంటే ఓన్లీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకే ఉంటుంది. ఓకేనా. ఇది కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకే టైం టు టైంకి ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ నైట్ టైంలో కూడా ఎక్స్ట్రా వర్క్ చేసుకున్నట్లయితే అది కూడా మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ కిందకి అయితే రావడం జరుగుతుంది. అది కూడా మనకు రోడ్ రూలర్ ద్వారా మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. అది కూడా మనకు అడిషనల్గా మనకు డ్రైవర్కి ఏమన్నా ఇవ్వాలంటే మనం అవసరం లేదు, మనం సాలరీ పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళే భత్త రూపంలో వాళ్ళు ఇచ్చి వర్క్ అనేది చేసేసుకుంటారు. ఓకేనా. సో ఇక రోడ్ రూలర్ ద్వారా మనకు దాదాపు పర్ డేకి వచ్చేసి మనకు ఈజీగా ఒక 5-6 గంటలు అయితే ఈజీగా నడుస్తుంది. మనం ఒక నెలకి దాదాపు 90 నుండి 1,50,000 వరకు అయితే ఈజీగా అయితే రోడ్ రూలర్ ద్వారా అయితే ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా రోడ్ రూలర్ వచ్చేసి మనకు లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే మనకు ఈ కొత్త రోడ్ రూలర్ తీసుకుంటే మనం ఈఎంఐ కూడా కట్టుకోవచ్చు. మంత్లీ ఈఎంఐస్ ఉంటాయి. దీనికి మనం మంత్లీ ఈఎంఐ కట్టేసుకొని వెహికల్ అనేది మనం రోడ్ రూలర్ బిజినెస్ అయితే ప్రశాంతంగా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీస్లో కానీ రోడ్ రూలర్తోని తీసుకొని ఇబ్బంది పడితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చాను. ఇంకా త్వరలో నెక్స్ట్ వీడియోస్లో కూడా మంచి టాపిక్స్ అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. అదేవిధంగా మీకు కావాల్సిన మీకు కావాల్సిన బిజినెస్ ఐడియాస్ వెహికల్ ఐడియాస్ ఏమైనా ఉంటే మా కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఆ వెహికల్స్ బిజినెస్ గురించి చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలాంటి లెంతీ వీడియోస్ చెప్పడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కొంచెం షార్ట్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. జై హింద్.